రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. గూడూరులో చూసుకుంటే 45.8 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ సీజన్లోనే అత్యధికంగా ఉన్న పరిస్థితి. అయితే మరోవైపు చూసుకుంటే రాయలసీమ అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రం భిన్నమైన వాతావరణం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో ఈరోజు చాలా ప్రాంతాలు అంటే ఉత్తర కోస్తా జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై ఉండడమే కాకుండా చల్లని గాలులు వీస్తాయి. కొన్ని చోట్ల చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా కురుస్తుందని వాతావరణ శాఖ చెప్తుంది. ఈ దశలో ఈరోజు చూసుకుంటే ఉదయం 10 గంటలకే విశాఖలోని వాతావరణం చాలా భిన్నంగా మారింది. చాలామంది కూడా 10th క్లాస్ పరీక్ష ఫలితాలు కావచ్చు, లేక వేసవి సెలవుల నేపథ్యాన చాలామంది కూడా వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈసారి రికార్డు స్థాయిలో ఒకవైపు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరోవైపు ఆ ఉష్ణోగ్రతల తీవ్రత కారణంగా చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఈరోజు రేపు కురుస్తాయని చెప్పడం జరిగింది. దీనికి తగ్గట్టు చూసుకుంటే విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ చూసుకుంటే జల్లులు కూడా కురుస్తున్న వాతావరణం కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న వేసవికాలంలో వాతావరణం చల్లంగా మారడం, మేఘాలు కూడా వేచడంతో కూడా కదులుతూ ఉన్న వాతావరణం విశాఖ బీచ్లో చాలామంది ఆస్వాదిస్తున్న పరిస్థితి. ఈ వాతావరణం మరో 2 రోజుల పాటు ఇదే రకంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.